బిడ్డ నా కళ్ళెత్తికి లేకుండా పోయాడా, నా కళ్ళు అయిపోయాడు నా బిడ్డ. 5 నిమిషాల ముందే నా బిడ్డ నా ఎదురుగా ఉన్నాడా, నా ఎక్కడికి వచ్చి నేను ప్రజావేదికలో ఉండి నాతో మాట్లాడాడా. 5 నిమిషాల ముందే మాట్లాడి గౌసుతో చెతిరాడాడు, వాళ్ళ నాన్నతో చెతిరాడాడు. ఆ నుంచి వాడికి హాస్పిటల్ కన్నా నా ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తానని నా కళ్ళు ఎదురుగా పోయాడా. తీరా చూస్తే అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాడని వేరే వాళ్ళు ఫోన్ చేస్తే ఆడికి మేము పోయేలోపు 5 నిమిషాలే మాకు వాడికి రావు. 5 నిమిషాల్లో ఆడికి పోయే లోపలనే ఏం జరిగిందో కూడా అర్థం కాదు. అటు చేతులు కుట్టున్నాం. నా బిడ్డని బతికించుకోవాలని కాళ్ళు ఎట్లా బతిలాడుకున్నా కూడా ఒక్కడ కూడా కనికరించలేకపోయాడు నా బిడ్డ. ఒక్క నిమిషం రాపించి తాళికు అట్టుబడి రాపించి నడితే నా బిడ్డ నా ఎదురు కొద్దిగా బతికడానికి ఛాన్స్ ఉండేదేమని అనుకున్నాను. బాబు 40-50 మంది కుర్రోళ్ళు ఇటు నెట్టి అటు నెట్టి అడ్డం తిరిగిసినా కూడా ఎవరు కళ్ళు ఇరికించుకొని ఆడేవి. ఆ సమయానికి ఆయన వచ్చాడయ్యా. నా బిడ్డ నా కళ్ళు ఎదురుకు లేకపోతే హాస్పిటల్ పోయేసరికల్లా టైం దాటిపోయిందండి. 7:30 గంట దాకా పెట్టింది ఆ ట్రాఫిక్ నుంచి క్లియర్ చేసుకుని మేము ఊరు బయటకు పోయాలకి. ఆ టైం మొత్తం కూడా అక్కడ నా కళ్ళు నా కళ్ళు ఎదురుగా లేకుండా పోయాడు ఈ రోజు. నా బిడ్డకి జరిగిన జరగ ఇలాంటి పెట్టి ఇలాంటి చేసి నా బిడ్డకి ఆ ట్రాఫిక్ సమస్య ఒకటి లేకుండా కొద్దిగా బతికేవాడని ఆశ ఉంటుందయ్యా నా బిడ్డకి. ఆ ఆశ కూడా లేకుండా చేశారని నా బిడ్డ కరువు అయిపోయాడయ్యా నాకు. అక్కడికి ఇంకా బతుకుతాడేమోనని ఆ హాస్పిటల్ పోయి నాకు ఇంకా లాభం లేదని అది చెప్పేసరే మనసు ఆగక మళ్ళీ ఇంకొక హాస్పిటల్ కూడా తీసుకుపోయి అడిగిపోయినా కూడా లేదయ్యా టైం దాటిపోయింది మేమేం చేయలేని పరిస్థితిలో ఉన్నాం అని చెప్పారయ్యా. నా బిడ్డకి జరిగిన అన్యాయం ఇంక ఈ సభ ఎలాంటివి పెట్టకూడదయ్యా. అసలు ఎవరు పెట్టి జనానికి ఇది కాకూడదయ్యా. కొంచెం నా బిడ్డకు ట్రాఫిక్ సమస్య లేకపోతే నాకు నా ఎదురుగా ఈ రోజు నా బిడ్డ ఉండే నా ఆదాయం నా గుండెకి కూడా వాడానయ్యా మొత్తం. నా నాన్న ఇంటికాడ నా నాన్న ఎందుకు నేను చూసుకుంటానని వ్యాపారం మొత్తం నేను చూసుకుంటాను అని నాకు భరోసా వచ్చింది. నా బిడ్డ నా కళ్ళెదురుగా లేవు. నా బిడ్డ నా ఎదురుగా లేకుండా పోతే మా వాడికి నా బిడ్డ నా కళ్ళెదురుగా లేకుండా పోయాడా, నా కళ్ళు అయిపోయాడు నా బిడ్డ. 5 నిమిషాల ముందే నా బిడ్డ నా ఎదురుగా ఉన్నాడా, నా ఎక్కడికి వచ్చి నేను ప్రజావేదికలో ఉండి నాతో మాట్లాడాడా. 5 నిమిషాల ముందే మాట్లాడి గౌసుతో చెతిరాడాడు, వాళ్ళ నాన్నతో చెతిరాడాడు. ఆ నుంచి వాడికి హాస్పిటల్ కన్నా నా ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తానని నా కళ్ళు ఎదురుగా పోయాడా. తీరా చూస్తే అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాడని వేరే వాళ్ళు ఫోన్ చేస్తే ఆడికి మేము పోయేలోపు 5 నిమిషాలే మాకు వాడికి రావు. 5 నిమిషాల్లో ఆడికి పోయే లోపలనే ఏం జరిగిందో కూడా అర్థం కాదు. అటు చేతులు కుట్టున్నాం. నా బిడ్డని బతికించుకోవాలని కాళ్ళు ఎట్లా బతిలాడుకున్నా కూడా ఒక్కడ కూడా కనికరించలేకపోయాడు నా బిడ్డ. ఒక్క నిమిషం రాపించి తాళికు అట్టుబడి రాపించి నడితే నా బిడ్డ నా ఎదురు కొద్దిగా బతికడానికి ఛాన్స్ ఉండేదేమని అనుకున్నాను. బాబు 40-50 మంది కుర్రోళ్ళు ఇటు నెట్టి అటు నెట్టి అడ్డం తిరిగిసినా కూడా ఎవరు కళ్ళు ఇరికించుకొని ఆడేవి. ఆ సమయానికి ఆయన వచ్చాడయ్యా. నా బిడ్డ నా కళ్ళు ఎదురుకు లేకపోతే హాస్పిటల్ పోయేసరికల్లా టైం దాటిపోయిందండి. 7:30 గంట దాకా పెట్టింది ఆ ట్రాఫిక్ నుంచి క్లియర్ చేసుకుని మేము ఊరు బయటకు పోయాలకి. ఆ టైం మొత్తం కూడా అక్కడ నా కళ్ళు నా కళ్ళు ఎదురుగా లేకుండా పోయాడా ఈ రోజు. నా బిడ్డకి జరిగిన జరగ ఇలాంటి పెట్టి ఇలాంటి చేసి నా బిడ్డకి ఆ ట్రాఫిక్ సమస్య ఒకటి లేకుండా కొద్దిగా బతికేవాడని ఆశ ఉంటుందయ్యా నా బిడ్డకి. ఆ ఆశ కూడా లేకుండా చేశారని నా బిడ్డ కరువు అయిపోయాడయ్యా నాకు.
అక్కడికి ఇంకా బతుకుతాడేమోనని ఆ హాస్పిటల్ పోయి నాకు ఇంకా లాభం లేదని అది చెప్పేసరే మనసు ఆగక మళ్ళీ ఇంకొక హాస్పిటల్ కూడా తీసుకుపోయి అడిగిపోయినా కూడా లేదయ్యా టైం దాటిపోయింది మేమేం చేయలేని పరిస్థితిలో ఉన్నాం అని చెప్పారయ్యా. నా బిడ్డకి జరిగిన అన్యాయం ఇంక ఈ సిమెంట్ సభ ఎలాంటివి పెట్టకూడదయ్యా, అసలు ఎవరు పెట్టి జనానికి ఇది కాకూడదయ్యా. కొంచెం నా బిడ్డకు ట్రాఫిక్ సమస్య లేకపోతే నాకు నా ఎదురుగా ఈ రోజు నా బిడ్డుంటే నా ఆదాయం నా గుండెకి కూడా వాడానయ్యా మొత్తం. నా నాన్న ఇంటికాడ నా నాన్న ఎందుకు నేను చూసుకుంటానని వ్యాపారం మొత్తం నేను చూసుకుంటాను అని నాకు భరోసా ఇచ్చింది నా బిడ్డ. నా కళ్ళెదురుగా లేవు. నా బిడ్డ నా ఎదురుగా లేకపోతే మా వాడికి వచ్చి